దానిలో సరైన అధికారులు లేక ఖాళీలు అట్టాగే ఉండబట్టి ఇట్లాంటి ఏమైనా జరిగినా గానీ ఎమ్మటిగా రియాక్షన్ రావట్లా. సరైన అధికారులు ఉన్నట్టయితే ఆ ఖాళీలను పూర్తి చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి బాధలు అనేవి ఎవరికి తగలవు. మంచి చేయాలన్నాడు కూడా పారిపోకుండా ఉంటాడు. ఏదైనా మంచి చేద్దాం అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంకా 4 కంపెనీలు పెడదామని ఆలోచన అడిగి రాదుగా, వాడు బయటికి పారిపోతాడుగా. అరే వద్దురా బాబు, నువ్వు వద్దు, మీ తెలుగు కూడా వద్దురని అట్లాంటి పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ముఖ్యంగా 2 రాష్ట్రాల గవర్నమెంట్లు స్పందించి ఆ ఖాళీలు ఉండే చూసావా అవి పూర్తి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు ఇవన్నీ మాటలు ఈ చిన్న చిన్న వాటి మీద కూడా యుద్ధాలు రావన్న. ఇది తిరణాలకైనా కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. పెన్షన్లు వస్తున్నాయని ఒక ఆనందంలో కానీ ఏదైనా ఈ ఉచిత బస్సుల వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఏజ్ పోర్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ నలగనయ్యి తినలేక ఇట్లాంటి వాటికి మీద ఇంట్రెస్ట్ చూపి తిని ఆసక్తిగా వాళ్ళకు ఉంటుంది. ఒక ఆనందం, వాళ్ళ అమ్మ పొట్ట నిండింది ఒకటి తిన్నాం అన్న హ్యాపీనెస్ లో ఉంటాం. అతడి దగ్గర మేము చూసాం. అతను పెట్టిన ఆ బిడ్లు కానీ ఆ వాతావరణం కానీ అనేది కనపడింది సొసైటీలో. కాబట్టి అతనికి సపోర్ట్ పలకడం బాగానే ఉంది. కానీ దాన్ని కుల రాజకీయంగా అంటగడుతున్నారు చూసావా. అట్లాంటి ఎదవల గురించి మనం మాట్లాడినా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లోకేష్ గారు, నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీని వీళ్ళ వైపు లాక్కోవడానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారే మన ఈ విధంగా కూడా అంటున్నారు. 1 కాదు 2 కాదు 126 సీట్లు ఉన్నాయి. భయపడేది ఏమీ లేదు. ముఖ్యంగా దీన్ని రాజకీయానికి అంటగడుతున్నారంటే వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు లేరు. ఆయన ఒక మంత్రి విద్యాశాఖ మంత్రి ఏదో చూశాడు, ఎక్కడో మేము నా సోషల్ మీడియాలో పెట్టిన మిత్రులు అతని బాధ కూడా చూశాడు, స్పందించాడు ట్విట్టర్ లో. అతను బాధ్యతగా ఒక బాధ్యత అనుకున్నాడు. మన పొద్దున తినేదే అయ్యే కాబట్టి ఆ బాధ్యతలో ఆయన కూడా స్పందించాడు అంతే. కొంతమంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు చేసే పనికి మాలిన పనులకి ఇట్లాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించాల్సి వస్తుంది. ముఖ్యంగా లోకేష్ గారు కూడా స్పందించారంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది. అతనికి మరి ఇంకా తెలిసిందో లేదో మరి తెలియదు. అతనికి తెలిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడని మేము అనుకుంటున్నాం. నేనైతే మనము ఫస్ట్ మానవత్వం అనేది మనం చూపించాలి. ఎందుకంటే అది చాలా దారుణం అయ్యా. ఎంత దారుణం అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, దాంట్లో కల్తీలు ఉన్నాయి అని చెప్తున్నారే. కల్తీ ఉన్నవి ఎవ్వరు అమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తినిటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరు పాపం ఆయన 5 గంటలకు పెడితే 8 గంటలకంతా ఖతం అయిపోతాయి. ఎందుకు తింటారు? క్రీమ్ బాగుంటుంది, దాంట్లో మళ్ళీ చాక్లెట్ క్రీమ్ బాగుంటుంది అని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. దాంట్లో ఎవడో పోయేసి వాడు ఏంటంటే ఫస్ట్ ఫేమస్ అవ్వాలంటే కొంతమంది తీసుకోవాలి. ఆ ప్రాణాలు అంటే ఇలాంటి చిరు వ్యాపారాల జోలికి వెళ్తే అప్పుడు ఒక ఆట ఆడుకుంటారు. మరి పెద్ద పెద్ద మాల్కు మీరు వెళ్ళే ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళని తీసుకొని వచ్చి ఫుడ్ పెట్టుకొని అంతంత కాస్ట్లీ పెట్టుకొని సగం తింటారయ్యా, సగం పడేస్తారు. మరి అక్కడ అది దాంట్లో చూస్తే ఈ రోజు తిన్నది మళ్ళీ 2 రోజుల తర్వాత అదే పెడతారు వాళ్ళు. మరి దాంట్లో చెకింగ్ చేయాలి మీరు వెళ్ళి. కానీ చిన్న చిన్న వ్యాపారాల వాళ్ళ దగ్గరకు పోయేసి ఇది ఫేకు, దీంట్లో అదేంటి కోవా కల్తీ, అందరూ అంటే వాడు ఏం చేశాడంటే దీనికి ఏదో రెచ్చగొట్టాలనే విధంగా అతను యూట్యూబర్, అతను ఐడెంటిటీ కార్డు కూడా లేదనుకుంటా. మతాల మధ్య ముస్లిం అతను పాపము. అంటే వాళ్ళు కర్నూలు కోవా బన్ అంటే ఎంత ఫేమస్ నాకు తెలుసు. వాళ్ళకి ఎప్పటి నుంచో మీరు పదండి కర్నూలు వెళ్దాం ఒక బస్ మాట్లాడుకొని అక్కడ తిందురు మీరు, సేమ్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు, సేమ్ టేస్ట్. ఒక ముస్లిం అతను మా మత కల్లోలు అంటే ఇప్పుడు అందరికి మధ్యలో చిచ్చు పెట్టాలని అతను చూస్తున్నాడు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సోషల్ మీడియాలో పోయిందంటే అతను ఎంత బాధపడుతుంటాడు. అతన్ని ఫ్యామిలీని సాకడానికి, భార్య పిల్లల్ని సాకడానికి ఎంత వస్తుందయ్యా? పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్ముతే ఎంత వస్తుంది చెప్పండి? వస్తే 1000, లేకుంటే 800. రోజు ఆయన పొద్దున్న మధ్యాహ్నం పెట్టుకున్నా గానీ రాత్రి వరకు ఆయన అమ్మితే 800, 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు రెంట్లు కట్టుకోవాలి, పిల్లలకి పోషించాలి, అన్ని చేసుకోవాలి. అలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారంటే మా బ్రహ్మం గారు చెప్పింది నిజమే తమ్ముడు. ఎందుకంటే బ్రహ్మం గారు ఏం చెప్పారంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, పేదవాళ్ళ ప్రాణాలతోనే ఆడుకుంటారని ఏదో సినిమా చూడండి, దాంట్లో తెలుస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్కటి 2020 నుంచి మనకు స్టార్ట్ అయింది. కరోనా వస్తుంది, కోరంగి రోగం వస్తుంది, 1 కోటి మంది అన్నారు. వచ్చిందా? 1 కోటి మందికి పైన అది ప్రతి ఒక్కటి బ్రహ్మంగారు చెప్పినట్టు నడుస్తుంది. కానీ గొడవలు పెట్టడానికి ఆయన చూస్తున్నానని కొంతమంది అంటున్నారు. తప్పు. పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అవుతారు. కల్తీ కల్తీ కల్తీ, మనుషుల్లోనే కల్తీ ఉందయ్యా. తినే దాంట్లో కల్తీ ఉండదా? మరి పాల ప్యాకెట్లలో కూడా అది ప్యాకెట్లలో కూడా కల్తీ ఉంటది. స్వచ్ఛమైన పాలు ఎక్కడుంటాయి? మనం బరే పిండితేనే స్వచ్ఛమైన పాలు, అది కల్తీ ఉండదు. మరి అంతా చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ అనేది ఎవరైనా అమ్మరు.
ఫస్ట్ పాయింట్. అక్కడ అమ్మారంటే ఇక్కడే ఉన్నాయి కదా, ఆయన బొరుగులు చేస్తాడు, దాంట్లో ఏమేస్తాడు, నిమ్మరసం పిండుతాడు, కారం డబ్బాలతో వేస్తుంటాడు. అరే అదేం నీళ్లు, అదేం వాటరు, వాడేమో కలిపేస్తున్నాడని మీరు వీడియో తీసి వైరల్ చేస్తే ఆయన చాలా సెన్సిటివ్, రేపు పొద్దున కల్లా అయితే వెళ్తాడు. అలాంటి వాళ్ళ జీవితాలతో దయచేసి ఆడుకోకండి. కానీ లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయము. ఆయన ఎందుకంటే మానవత్వం అనేది మనం చూపించాలి, ఇది రాజకీయం కాదు, మానవత్వంతోనే ఆయన చూపించారు. ఇంతటితో అతను మంచి హెల్ప్ చేయాలి, మనమందరం సపోర్ట్ చేయాలి. మన కుంభమేళాలో పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేసి కుమార్ ఆంటీ చూడండి, ఆవిడ ఎలాగైపోయిందంటే 70 రూపాయలకి 80 రూపాయలకి మీల్స్, ప్లేట్ మీల్స్ అమ్ముకునే ఆవిడ 250 అంటే సరే అన్ని మూసుకుని ఇస్తున్నారు. ఎలాగంటే ఆ విధంగా ఫేమస్ చేయటం, వాళ్ళు ఆ విధంగా స్టార్ అవటం అనేది ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి లక్షలు సంపాదించింది ఆవిడ. కేవలం ఎందుకు ప్లేట్ 250, ఓ ప్లేట్ 350, ఓ ప్లేట్ ఇద్దరికైనా 1000 అంటే మూసుకుని ఇచ్చే కాడికి వచ్చేసారు. ఎలాగంటే ఆ ఫుడ్, అదే ఫుడ్ పక్కన 70 రూపాయలకి వచ్చే దాంట్లోనూ ఉన్నా సరే వీళ్ళు ఎలాగంటే ఫేమస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఒకటే కదండి, ఏది మంచి ఉంటే అది తెలుసుకోవాలి. పావుబన్న విషయంలో కూడా కొంత ఇచ్చేసారు, అది ఎంత ఫేమస్ అయిపోయిందో, ఆ చిన్న విషయం అవ్వచ్చు కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కొట్టుకునే స్థితికి తెచ్చారు. ఇక్కడ కమ్యూనల్ ఫైట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పూసలు అమ్ముకునే దాన్ని చేయటం వల్ల నీకేమైంది, అక్కడ ఏదైనా పనికొచ్చే వీడియోనా కాదు, అదేదో మాట్లాడుతూ ఉంటే దాన్ని చెత్త తీస్తాడు. ఒకళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్పేదాన్ని తీస్తాడంటే తీయడు, అక్కడ ఏదో పూసలు అమ్ముకునే దాన్ని తీసేస్తాడు. అది చాలా బాగుంది కదా, ఎంత అందంగా ఉందో చూసావు, మన హీరోయిన్ పని చేస్తుందా అని ఏదో హెడ్డింగ్ పెడతాడు. ఈడేదో చూసేవాడు సొల్లు ఖర్చుకుంటే దాన్ని ఏదో చూసేస్తాడు, దాని ముఖం ఫేడ్ అంతా సీజీలో చేసి లేదా కలర్ పెంచేసి బ్యాలెన్స్ సీజీ మన ఎడిట్ చేసేస్తారు కదా, దాని ముఖం ఎంత తెల్లగా ఉండాలో హీరోయిన్ కంటే అందంగా ఉండేలాగా ఫిల్టర్లు వేసేసి మరి ఎడిట్ చేసి దాన్ని ఆ దారి తెచ్చేస్తారు. రియల్ గా చూస్తే అంత అలాగ ఉండదు. అలాగే ఏంటి, ఏదైనా పెంచాలన్నా, నాశనం చేయాలన్నా, తగ్గించాలన్నా సరే ఓకే, అదేంటంటే కొంచెం మంచిగా వాడితే బాగుంటది అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు దేశ సమగ్ర ఇదిగో ఇప్పుడు ఎక్కువగా అంటే ఈ కోవబన్నం లేకపోతే శివాజీ మహారాజ్ చేసిన దానికని కాదు, ఒక మంచి విషయం చెప్పేదాన్ని ఆటోమేటిక్ అక్కడేమవుతుంది, అదిగో ఈడు మన మీద గొడవ చేస్తాడా, మనం వెళ్ళి పోరాడదామని ఆడేదో ఎప్పుడుదో చేసిన దాన్ని చెప్పి ఇప్పుడు చూసినా సరే దాన్ని కొంతమంది లైక్ చేసేసి వైరల్ చేసేయటం అనేది మనం చూస్తున్నాం. ఒక చిన్న బూతు మాట మాట్లాడితేనే నువ్వు బ్లాక్ చేసి కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నప్పుడు టోటల్ వీడియోని కూడా అబ్జర్వ్ చేసి కంట్రోల్ స్థితిలో ఉంటే గనక కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆపదలు తప్పుతాయి అనేది నా ఉద్దేశం. అన్న ఒక మాట, 10 రూపాయల కోబన్ను కోసము మీడియా వాళ్ళు వచ్చేసి అతన్ని ఏదో వైరల్ చేసి అతన్ని దొంగతనం చేసిండా లేకుంటే ఏదైనా మానభంగం చేసిండా? అరే 10 రూపాయల బండి అయ్యా, మీ చెముట లేకుండా తినకండి. అతను దీన్ని ఏదో వైరల్ చేసి అతను ఏదో మోసం చేసి ఏదో ఎక్స్పైరీ డేట్ తెచ్చి ఎందుకు అమ్ముతారండి? అలా కాదు కదా. ఇప్పుడు 10 రూపాయల బండ్లో అతను 5 రూపాయల బండి వచ్చిందేమో మా అంటే 2 రూపాయలు, మీరు 2 రూపాయలు ప్రాఫిట్ కోసం అమ్ముతుంది అంతే. ఆయన ఒకవేళ కల్తీ చేస్తే అతను ఎందుకు తిన్నాడు? వాళ్ళ చిన్న పిల్లలకు తినిపించాడు, వాళ్ళ ఊరు మొత్తం తినిపించాడు, అందరు తినిపించిండు. మరి ఈ రోజులలో ఎంత దారుణమో చూశారు కదా, ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, కొన్ని బంగారాలు ఎత్తుకోబోతున్నారు, అండ్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, చంపేస్తున్నారు దారుణంగా. ఇవన్నీ పట్టించుకోరే. ఒక 10 రూపాయల బండి అమ్ముకుందని పట్టించుకొని అతను వైరల్ చేసి అతను ఫేమస్ చేసి దొంగతనం చేసి నలంచనం చేసిందా? ఏం చేసింది ఆయన? 10 రూపాయల బండి అమ్మిండు, దానికి మీరు ఎందుకు రసరచ చేసి వైరల్ చేసి మీడియా వాళ్ళు? అరే అది ఏ టీవీలో చూసినా ఏడ చూసినా అదే వస్తుంది. అరే 10 రూపాయల బండి ఆయన ఏడ్చుకుంటూ దాన్ని ఏఐ కూడా వేసి దానికి ఏఐ వేసిరు, ఆ చిన్నపిల్లలు తినిపిస్తున్నారు, ఊర్లలో తినిపిస్తున్నాడు, అరే ఏడుస్తున్నారు. అది ఆయన ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అసలు. అది అరే ఆయన మొన్న రాజకీయ నాయకులు ఇళ్ళల్లో 100 కిలోల బంగారాలు దాచుకుంటారు, అది ఎవరు బయటకు రాదా? అది పట్టించుకోరు. చూడండి మొన్న మొయినాబాద్ చూసిరంట, అది చూసిరా? అది పట్టించుకోరు. ఇవన్నీ బయటికి రావా? ఏ మనుషులండి మీరు అర్థం కాకుండా? మన పబ్లిక్ అట్నే ఉన్నారు, అలాగే ఉన్నారు. అవునన్న, ఒకటే చెప్తున్నా, మీడియా వాళ్ళకి అందరికి చెప్తున్నాను, స్పెషల్ గా మీరు ఆ రోడ్డు మీద అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎక్స్పైర్ అయిందా లేదా అని చెప్పేసి ఆయన ఏమన్నాడని చెప్పేసి ఆయన దగ్గరకు అడుగుతారా? అరే రెస్టారెంట్లలో చూడండి, ఒక్కొక్క ఫుడ్ చికెన్ 1 వీక్ 2 వీక్స్ కుళ్ళిపోయిన చికెన్ దానికి కలర్లు వేసి ఫ్రై చేసి మసాలాలు వేసి స్మెల్ రాకుండా దాన్ని మనకే పెడుతున్నారు. ఇవి పట్టించుకోరు మీరు ఎవరు? అదే 10 రూపాయలు బండ మీద దానికి పట్టించుకోండి అడగాల? నిజంగా చెప్తున్నా, ఇందులో మీద కుట్ర కాదు, రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ మీద కుట్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాడు హ్యాపీగా అమ్ముకుంటున్నాడు రోడ్డు మీద. చూడండి ఆ స్వీట్ కార్న్ అమ్ముకుంటున్నారు, అండ్ పానీపూరి అమ్ముకుంటున్నాడు, అండ్ జ్యూస్లు అమ్ముకుంటున్నాడు. వాళ్ళు ఎందుకు అడగరు?
ఆడు 10 బండి అమ్ముకుంటూ పాపం వాడు ఏదో పట్టుదల కోసం వచ్చి మేడం వచ్చి అమ్ముకున్న దానికి రచరచ చేయడం అవసరమా? అరే అందరి ముందు తిను అంటే తిన్నాడు కూడా, తిన్నాడు, వాళ్ళ పిల్లలు తినిపించిండు, వాళ్ళ ఊరు వాళ్ళకి తినిపించిండు, మరి ఇంకేం చేయాలి మరి మీకోసం? ఏ బాబు ఏమ్రా ఆయన, నేనైతే ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఆయన సంబంధం ఏం లేదు. మళ్ళీ నాకు కూడా ట్రోల్ చేసి ఆయన ఎఫైర్స్ ఉన్నాయండి మళ్ళీ అనుకో అంటే మామూలుగా లింక్ ఉంది, బిజినెస్ లింక్ అనుకున్నారు. మరి బిజినెస్ మాకేం రావు నాన్న, అవి 1000 అమ్మినా కూడా 10,000 రావు. ఏమొస్తుంది అందులో మాకు?